ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే సక్సెస్ అవుతాడన్నది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ టీడీపీ అధినేతకు ఇది పడుతున్నట్టు కనిపించట్లేదు. టీడీపీ నేతల్లో ఇంకా ఎదురుదాడి మంత్రం ఆగడం లేదు. నేటికి అదే మంత్రాన్ని వల్లిస్తూ పలుమార్లు భంగపడుతున్న పంద వీడడం లేదు. అందుకే తెలుగుదేశం పార్టీ రాను రాను పరువు కోల్పోతుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా సమస్య రాగానే విపక్షం మీద ఎదురుదాడి చేయడం ద్వారా సమస్య కప్పిపుచ్చాలి అనే ప్రయత్నం ఇప్పటికే పలుమార్లు విఫలమైంది. ఇప్పుడు మళ్ళీ పదే పదే ఆ వ్యవహారం ఎదురు తిరుగుతున్నా ఇంకా చంద్రబాబు తన ప్రణాళిక మార్చుకోవడం లేదు. ఇటీవల కాలంలో యూరియా కొరత రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని వేధించింది. ఇప్పటికీ అందుబాటులో యూరియా లేకపోవడంతో గంటల తరబడి ఎదురు చూపులతో గడపాల్సి వస్తుంది. అనేక యూరియా సరఫరా దుకాణాల ముందు బారులు తీరాల్సి వస్తుంది. రైతులు తమ సాగు పని మానుకుని ఈ దుకాణాల ముందు పడిగాపులు గాయాల్సి వస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వం దాన్ని సామరస్యపూర్వకంగా అడ్రస్ చేయాలి. సమస్యను అంగీకరించి పరిష్కారానికి చొరవ చూపి వీలైనంత వేగంగా సమస్య నుంచి గట్టెక్కే ప్రయత్నం జరగాలి. కానీ చంద్రబాబు అందుకు విరుద్ధంగా సాగారు. అసలు యూరియా కొరతే లేదు అన్నట్టుగా బుకాయించే ప్రయత్నం చేశారు. యూరియా సమస్య కేవలం విపక్షాల సృష్టి అన్నట్టుగా ముద్ర వేయాలని చూశారు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కితే వాళ్ళంతా వైసీపీ వాళ్లే అని చెప్పే ప్రయత్నం చేశారు. తద్వారా సమస్యని కప్పిపుచ్చాలని ఆయన తీవ్రంగా శ్రమించి చివరికి భంగపడాల్సి వచ్చింది. అలాంటి ప్రయత్నం బెడిసి కొట్టినటువంటి అనుభవం మనం చూసాం. ఆఖరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా యూరియా కొరత సమస్యను అంగీకరించేటంత వరకు వచ్చింది. ఈ సమస్య పరిష్కారం కోసం ఎకనైనా ప్రయత్నం చేయాలి అంటూ ఇప్పుడు అధికారులని ఆదేశించాల్సి వచ్చింది. కేవలం యూరియా ఒక్కటే కాదు, మెడికల్ కాలేజీల అంశంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలది ఇదే తీరు. ఎదురుగా మెడికల్ కాలేజీలు నిర్మించి కనిపిస్తున్న మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టారు అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. అసలు రాష్ట్రంలో 6 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యి 7 కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధమయ్యే పరిస్థితికి వస్తున్నా దాన్ని అంగీకరించడానికి ససేమిరా అన్నారు. ఎక్కడైనా భవన నిర్మాణాలు పూర్తి కాకుండా ఉంటే, ఇంకా పునాదుల దశలోనే మిగిలిపోతే అక్కడికి వెళ్ళి సెల్ఫీ వీడియోలు తీసి అక్కడ మళ్ళీ నేరుగా మంత్రులే పెద్ద స్థాయిలో ప్రచారం చేసి ఇంకేమీ లేదు అని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆఖరికి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత లాంటి వాళ్ళు ప్రజెంటేషన్ పేరుతో చేసినటువంటి హంగామా అబాసు పాలు చేసింది. ఇది టీడీపీ నేతలకి ఎప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి విషయంగా కనిపిస్తోంది. మెడికల్ కాలేజీలు జనాలందరికీ కనిపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చేరుతూ ఇప్పటికే 3వ బ్యాచ్ ఆ కాలేజీల్లో అడ్మిషన్స్ తీసుకుంటే అసలు కాలేజీలే కట్టలేదు అనే వాదన చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ తన గౌరవాన్ని తనే అప్రతిష్ట పాలు చేసుకున్నట్టుగా మారింది. ఒక యూరియా, ఒక మెడికల్ కాలేజ్, ఈ 2 ఉదంతాలే కాదు, అనేక విషయాల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకో అసలు విషయాన్ని కప్పిపుచ్చాలనే ప్రయత్నంలో పదే పదే అబాసు పాలవుతున్నప్పటికీ పాఠాలు నేర్చుకుంటున్న దాఖలాలు లేవు. అధికారంలో ఉన్నాం, పారదర్శకంగా ఉండాలి, ప్రజలకి జవాబుదారీతనం ప్రదర్శించాలి అనే ధోరణి బదులుగా ఎదుటి వాళ్ళ మీద నిందలేసి విపక్షాన్ని నిందించి ఇంకెవరినో కించపరిచి సమస్యని మసిపూసేద్దాం, మభ్య పెట్టేద్దాం అనే ధోరణి చాలా తీవ్రంగా ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. ఇలాంటి వ్యవహారం ఆ పార్టీకి తీరని నష్టం చేస్తున్నప్పటికి కూడా ఇంకా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి సైతం సిద్ధంగా లేనటువంటి పరిస్థితుల్లో టీడీపీ నాయకత్వం ఉంది. మరి ఇప్పటికైనా పాఠాలు నేర్చుకుని ఇలాంటి అనుభవాల తర్వాత అయినా అసలు విషయాన్ని కప్పిపుచ్చేద్దాం, ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటే ఏమవుతుందో అనేది గ్రహించి జాగ్రత్త పడతారా, లేకుంటే ఇలాగే ఎదురుదాడితో ముందుకు సాగి పదే పదే ఎదురు దెబ్బలు తింటూ పార్టీ పరువుని తమ పరువుని దిగజార్చేసుకుంటారా? ఇదే టీడీపీ భౌతవ్యాన్ని, కూటమి ప్రభుత్వ వ్యవహారాన్ని నిర్ణయించబోయేటువంటి అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది.